ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో అండి మీరన్నట్టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు లేకపోతే ఆ గుడివారి నాని గారు, పేరు నాని గారు ఇలా చాలా మంది చాలా దోషణలు చేశారు, అనేకమైనటువంటి అకృత్యాలు చేశారని కూడా మనకి ఆరోపణలు కూడా మనం వినటం జరిగింది. వాళ్ళు కొంతమంది అయితే లంబూతులు కూడా తిట్టారు. అయితే మనం ఏమనుకుంటామంటే, సో గతంలో జరిగిన విచారణ తప్పుల మీద విచారణ చేయటం బాగా చేస్తారు అనుకుంటాం ఒక ఎత్తు అయితే, అసలు మా ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళ మీద కొత్తగా జరిగిన నేరాల మీద ఎఫ్ఐఆర్ నమోదు అయితే దాని మీద ఎటువంటి విచారణ జరుగుతుందో అర్థం కావట్లేదు. ఉదాహరణకి మా కాకినాడ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చూడండి. గతంలో అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లంబూతులు తిట్టారు. అది ఓకే. అతను జనరల్ గా మొన్న వరకు ఏమైంది, ఎన్నికల ముందు వరకు ఏదన్నా ఈ నేరం దొరికితే లడ్డూలా తినేస్తారు, ఇతన్ని వేధించేస్తారు అని అనుకుంటారు అందరూ. కానీ ఇప్పుడు ఏమైంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క అనుచరుడి యొక్క ఇల్లు ఒకటి అక్రమంగా నిర్మాణం చేస్తుంటే దాన్ని అడ్డుకున్నటువంటి అధికారుల మీద ఈయన స్వయంగా వచ్చి కొంతమంది జనాలు తీసుకొచ్చి అధికారులని పరిగెత్తించి కొట్టారు ఆయన. ఆయన మీద అప్పుడు వారం రోజుల వరకు కేసు నమోదు చేయలేదు. మాలాంటి వాళ్ళందరూ నిలదీస్తే కేసు నమోదు చేశారు. నమోదు చేసి ఎప్పుడు జూలైలో ఆగస్టులో నమోదు చేశారు. ఇప్పటి వరకు కనీసం అరెస్ట్ దేవుడు వరకు 41A నోటీస్ ఇచ్చి సంజాయిషి కూడా అడగదు ఇప్పటి వరకు. అలాగే మీరు గుడివారి కొడాల నాని గారి విషయం చూడండి. ఆయన మీద కూడా అంతే. జూన్ జూలై మాసంలో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు ఈయన మమ్మల్ని కావాలని చెప్పి రాజీనామా చేయించారు, క్రిమినల్ కాన్స్పిరసీ చేశారని చెప్పి అక్కడ గుడివాడ 1 టౌన్ 2 టౌన్ లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. కనీసం ఆ ఎఫ్ఐఆర్ మీద 41A నోటీస్ లేదు. పేరు నాని గారు ఇది రేషన్ బియ్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చాక నమోదైతే ఎఫ్ఐఆర్ మీద ఇప్పటి వరకు పేరు నాని ఎక్కడున్నారు కాబట్టి వారి భార్యనేమో పిలిపించి విచారణ అంటే ఆవిడేమో పేరెంట్ టాక్ వచ్చినట్టు ఒక 30 మంది వచ్చి కూర్చుంటారు అధికారి ముందు. అధికారి మీద వాళ్ళు బెదిరిస్తారు, పంపించండి అంటుంటారు. అలాగే ఆర్జీవి విషయంలో హడావుడి చేశాము. హైకోర్టు ఏమంది, విచారణ చేసుకోమంది. కనీసం ఇప్పుడు వరకు విచారణ చేసుకోమంది. కనీసం 41A నోటీస్ ఇచ్చి ఆర్జీవి గారు మీరు రండి, ఎందుకు మీరు చెప్పట్లే మాట్లాడని చెప్పేసి అడగండి సార్, మీ హోమ్ మినిస్టర్ గారిని అడగండి. ఆయన అడిగితే పాపం పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆయన మీద ఇంకో రకంగా ఏదో ప్రచారం చేస్తారు. ఆయన అడగకూడదు, మీరు అడగరు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకోరు, అది పక్క మేము కూడా దాన్ని సమర్థిస్తాం. కనీసం చట్టం తన పని తను చేసుకుపోవాలి కదా. కనీసం విచారణ అరెస్ట్ చేయడం కాదు, మీరు విచారణ చేయాలి కదా. పోనీ ఎన్నిక కాదు సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో మా కూటమి ఎన్డీఏ కూటమి నేతల్ని ఫ్రీజ్ అయినట్టుంది. ఒకసారి శివపార్వతి గారి దగ్గర. శివపార్వతి గారు, మీరు ఈ బాలికల పాఠశాలలో జరిగిన దారుణం, కేజీబీవి పాఠశాల అన్నమయ్య జిల్లాలో, దాని గురించి మీకు తెలుసు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా అక్కడ నారా లోకేష్ గారి మీద 5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అక్రమ కేసులు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉన్నాయి, అలాగే నా మీద ఉండొచ్చు, లేకపోతే మన నాయకుల పేరు మీద ఉన్నాయి. అవన్నీ ఎఫ్ఐఆర్ కమిషన్ ఇచ్చి చౌదరి గారిని నెక్స్ట్ రౌండ్ లో అడుగుదాం. ఎందుకంటే హోంమంత్రి దీని మీద ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒకసారి శివపార్వతి గారి దగ్గర. అన్నమయ్య జిల్లాలోని ములకల్ చెరువు కేజీబీ పాఠశాల అండి అది. ఆడపిల్లలకి వచ్చే ఇబ్బందులు కోసం శానిటరీ ప్యాడ్స్ అడిగితే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారట. దిస్ ఈస్ ద రియల్ ఇష్యూ వేర్ యూ నీడ్ టు ఇంటర్వ్యూన్ కదండి గవర్నమెంట్. అది విందాం ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఒకసారి విని మీ దగ్గరకు వస్తాం. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే, వీళ్ళు నెలసరి అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో 5గా రికార్డ్ చేసి వాళ్ళకేమో 2 అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే